మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రున్ సంహార మాం రక్ష శ్రియం ధాపయ మే ప్రభో. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వతీదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం తేదీ 27/1/2026 మంగళవారం సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:49 తిథి నవమి రాత్రి 7:05 వరకు, నక్షత్రం భరణి ఉదయం 11:08 వరకు, వర్జ్యం రాత్రి 10:17 నుండి 11:47 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:46 నుండి 9:32 వరకు, తిరిగి మరలా రాత్రి 10:54 నుండి 11:45 వరకు, అమృతకాలం శేషంగా ఉదయం 8:08 వరకు. నేటి విశేషం మాఘశుద్ధ నవమి నందినీ దేవి పూజ అని చెప్పి మనకి ఇవాళ రోజు ఎవరైతే నందినీ దేవుని ఉద్దేశించి పూజాదికాలు నిర్వహిస్తారో ఈ రోజు చేసేటటువంటి స్నానాధికారులు కానీ, దానం కానీ, జపం కానీ, హోమం కానీ ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుందని చెప్పేసి మనకి భవిష్యోత్తర పురాణం చెబుతుంది. కాబట్టి ఇవాళ రోజు తెల్లవారుజామునే సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేచి తలారా స్నానం చేసి నందినీ దేవిని పూజాదికారులతో పూజ చేసి, అలాగే మనం ఇవాళ రోజు చేసుకునేటటువంటి మంత్ర అనుష్ఠానం కానీ, ఎవరికైనా చేసినటువంటి దానం కానీ ఇవన్నీ కూడా విశేషమైనటువంటి అక్షయ ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుందని మనకు భవిష్యోత్తర పురాణం చెప్తుంది. కాబట్టి నందినీదేవి పూజను ఆచరించడం చాలా చాలా శ్రేష్టంగా చెప్పబడుతుంది. అలాగే మనకి ఇవాళ రోజు మంగళవారం కూడా సందర్భంగా వచ్చినటువంటి కారణంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం మీకు శత్రువులు ఎవరైనా ఉన్నట్టయితే శత్రు బాధ నివారణ కోసం ధ్యాన శ్లోకంలో చెప్పినటువంటి మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువుని సంహార మాం రక్ష శ్రియం ధాపయ మే ప్రభో ఈ మంత్రాంతోటి ఆంజనేయ స్వామిని ఉద్దేశించి ఎక్కువగా మంత్రం చదవటం వలన శత్రు బాధ నివారణ జరుగుతుంది. మాకు శత్రువులు ఎవరు లేననుకున్నటువంటి వాళ్ళు కూడా ఇంద్రియ నిగ్రహం కోసం, ఇంద్రులే మన యొక్క శత్రువులుగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రం చేయటం వల్ల ఉత్తమమైనటువంటి సత్ఫలితాలు అయితే సిద్ధించుకోవచ్చు. అలాగే పెళ్లి కావలసినటువంటి వాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, కుజగ్రహ సంబంధించిన దోషం ఉన్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఇవాళ రోజు సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో పంచామృతాలు మొదలైనటువంటి వాటితో స్వామికి పూజాదికలు నిర్వహించుకోవడం వల్ల అటు పెళ్లి కావలసినటువంటి పెళ్ళి అవుతుంది, పెళ్ళైనటువంటి వాళ్ళ సంతానం సిద్ధిస్తుంది. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కూడా సుబ్రహ్మణ్యేశ్వర పూజ చాలా విశేషంగా చెప్పబడుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చాలా చాలా చేయడం ఉత్తమం. అలాగే రేపటి కాలమానంలోని మనకి దశమి సందర్భంగా చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దశరథ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.